మచిలీపట్నం నియోజకవర్గం రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్రలు మచిలీపట్నం పోర్టుతో పాటు అనేక ప్రాజెక్టులను తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి ఇచ్చిన డబ్బులను కూడా ఖర్చు పెట్టలేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అంటున్న మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు సమయం సమీపిస్తుంది. ఈ ప్రస్తుతం అయితే జనసేన పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు అయితే మాత్రం అటు అంటే కూటమి పార్టీకి సంబంధించి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన, బీజేపీ మొత్తం 3 పార్టీల సమన్వయంతో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఏంటనేది మాత్రం మన మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పనులు చేస్తుంది? ముఖ్యంగా కృష్ణా జిల్లాలో బందరు పరిస్థితి ఏ విధంగా ఉంది? బందరులో కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంది? కూటమి ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఆలోచించిన దానికన్నా చాలా చక్కగా నడుస్తుంది. కూటమి అంటే ఒక కూటమిలాగానే అన్నదమ్ముల్లాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నడుస్తుంది. చక్కగా ప్రజలకు ఏ అవసరమో తెలుసుకుంటున్నాం, ఆ అవసరం మేరకు పనులు చేస్తున్నాం. చక్కగా ఆగిపోయిన మురికి కాలంలో కానీ పంట కాలంలో కానీ ఎవ్వరూ కూడా సాగునీరు గురించి ఇప్పుడు ఆలోచించింది లేదు. అన్నీ కూడా దారుణంగా అయిపోయిన పరిస్థితులు. అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ సరి చేసుకుంటా పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చిన్న విషయం కూడా పట్టించుకోండి అని చెప్పి జనవాణి కార్యక్రమం ప్రతిరోజు పెట్టడం, దానికే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ రావటం, ఇన్ఛార్జీలు వాళ్ళతో పాటు టీం వచ్చి చక్కగా అర్జీలు తీసుకుని ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుని ఆ సమస్యల గురించి కనుక్కొని అవన్నీ అధికారులతో ఫోన్ చేయడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారితో అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అయ్యా తిరిగి కాళ్ళు ఎరిగిపోయి మీరు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులని సమస్య సాల్వ్ చేశారంటాం. ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం రాను 5-6 నెలల్లో ఎంత ప్రజలందరూ కోరుకున్నది ఇదే కదా అనుకునే పరిస్థితి కలుగుద్ది. ఇంకా మనం చూస్తున్నట్లయితే మీ బందరు నియోజకవర్గంలో పోర్టు పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, పోర్టు ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరగబోతోంది. ఇప్పటికే మనం చూసాం మచిలీపట్నం నరసాపురానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టు కూడా పట్టాలు ఎక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీరే ఉంటారు? పోర్టు పని మన అధికారులతో బాలశౌరి గారు, మన కొల్లు రవీంద్ర గారు కూడా కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మేము కూడా కూర్చున్నాం. అందులో మాట్లాడిన ఏంటంటే దగ్గర 4,700 కోట్ల రూపాయలు మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 700 కోట్లే ఖర్చు పెట్టారు. దగ్గర ఇంక 3,700 కోట్లు దగ్గర ఉన్నాయి. మాకు పని శరవేగంగా నడుస్తుంది. ఇదే కాకుండా మొన్న దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు వచ్చి బర్తలు మాకు చాలు, మాకు కావాలని అనేక కంపెనీలు రావడం వల్ల ఇప్పుడు 4 బర్తలు రెడీ పెడుతున్నారు. 16 బర్తలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఒక పెద్ద పోర్ట్ లాగా, మెగా పోర్ట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతుంది. మెడికల్ కాలేజ్ వస్తుంది మా అందరికీ. మీరు అడిగినట్టుగా రైల్వే మార్గం నరసాపురం నుంచి అటు బంటిమిల్లి, మాటలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మచిలీపట్నం నుంచి రేపల్లి వరకు రైలు మార్గం రావాలని చూస్తున్నారు. మొన్న మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ ఎక్కడో సముద్రంలో ఏటకెళ్ళి ఆ ఏటకెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి చాలా చేపలు ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి అని చెప్పి ఒక మదర్ బోట్ రెడీ పెడుతుంది. మెగా బోట్ అనమాట. ఇంచుమించు ఒక ఓడలాగా పనిచేస్తుంది అది. దాన్ని ఏటాడిని ఎక్కడైతే ఏటకెళ్తున్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళి మన హోల్సేల్ మార్కెట్లో ఎలా కొంటాం అక్కడే కొని అక్కడే డబ్బులు ఏర్పాటు చేస్తాం జరుగుద్దని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఇంకేం కావాలి? మొన్న వాళ్ళ ఢిల్లీ నుంచి వచ్చారు. అలాగే మరి అమరావతి నుంచి ఇంజనీర్లు రావటం, వాళ్ళ నైపుణ్యం కలిగి వాళ్ళు తీసుకురావటం, వాళ్ళు ఒక ప్రాజెక్టు ప్రకారంగా సర్వే చేశారు. దాన్ని ఇంకోసారి టీం వచ్చి సరి చేస్తా ఉన్నారు. మచిలీపట్నంలో ఎక్కడ నీళ్లు పడినా సుక్క నీళ్ళు లేకుండా చేయాలని ఆలోచనతో ఉన్నారు. మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఉన్నారు, జిల్లాల వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నారు. ఏమన్నారు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏమంటా ఉన్నారు? ఇంకా కూటమి ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఏ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? బాలశౌరి గారు కూడా మచిలీపట్నం చిరకాల కోరిక పోర్టు తీసుకురావడానికి కానీ, అలాగే ఒక రైల్వే మార్గం ఉంటే మంచిదని, అలా కాకుండా కృష్ణా బ్యారేజీ ఎలా ఉందో అలాంటి బ్యారేజీలు దగ్గర రిజర్వాయర్లు 2 కట్టాలని ఆలోచిస్తున్నారు. 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నీళ్లు కరువు లేకుండా చేయాలని ఒక ఆలోచనతో మరి ఇవాళ కొల్లు రవీంద్ర గారు కానీ బాలశౌరి గారు కానీ ఒక అనుభవం ఉన్నట్టు టీము మాకు వచ్చింది.
సెంట్రల్ లెవెల్లో బాలశౌరి గారు, స్టేట్లో వచ్చేటప్పటికి మరి కొల్లూరు రవీంద్ర గారు కూడా చక్కగా మచిలీపట్నాన్ని డెవలప్ చేయడానికి, ఒక మచిలీపట్నాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దడానికి, కొన్ని వేల మందికి ఎక్కడెక్కడికి వెళ్లకుండా అక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి మచిలీపట్నానికి రానున్న 5 సంవత్సరాలు జరుగుతుంది. ఏదైతే మచిలీపట్నం వేదికగా కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కార దిశగా మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి, మచిలీపట్నానికి చెందినటువంటి కొల్లు రవీంద్రకి మంత్రి పదవి కూడా ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నానికి అయితే మహద్దశ పట్టిందని, ఆ కార్యక్రమాల్లోనే పోర్టు పనులు శరవేగంగా, రైల్వే పనులు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అందరి సమస్యలు తీరి మచిలీపట్నం నియోజకవర్గం మాత్రం రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటూ కూడా మన బండి రామకృష్ణ చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మంగళగిరి.